Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. నాగేశ్వరరావు గారు, జనరల్ క్వశ్చన్ ఒకటి, బాగా సక్సెస్ అయిపోయి అన్ని అచీవ్ చేసిన వాళ్ళని చూసినప్పుడు వేరే వాళ్ళని కంపేర్ చేసి చూస్తే వాడి దగ్గర ఉన్నది ఏంటి, నా దగ్గర లేనిది ఏంటి అన్న క్వశ్చన్ కామన్గా వస్తుంది. నేనేం అడుగుతానంటే, వాడికి అదే బాడీ ఉంది, అదే మైండ్ సెట్ ఉంది, మేబీ ఏమన్నా అంటే కింద నుండి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, తాతలు తండ్రులు ఆస్తులు లేకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. సో మనకి లేనిదేంటి, వాళ్ళకు ఉన్నది ఏంటి, అదే బ్రెయిన్, అదే బాడీ, అదే అవకాశం కదా, మనం ఎక్కడ ఫెయిల్ అవుతాం? ఓకే, గుడ్, ఎక్స్ట్రాడనరీ. ఈ వీడియో మన టాక్ విన్న వాళ్ళు కోట్లు సంపాదిస్తారమ్మా. సూపర్, ఇది అందరికి ఉపయోగపడితే చాలు. ఫస్ట్ ఒక మనిషి ముందుకెళ్ళాలంటే దేంట్లో కానీ ఫస్ట్ మాట మోస్ట్ ఇంపార్టెంట్. మాట ఇస్తే మాట మీద ఉండాలి. ఓకే, మాట అనేది ఎంత అద్భుతమైన విషయం అంటే, ఫస్ట్ నేను మీతో ఇట్లా మాట్లాడుతున్నాను, ఈ మాట్లాడే ముందు ఈ మాట ఎక్కడి నుంచి పుట్టింది? మైండ్లో పుట్టింది. అవును, మైండ్లో పుట్టిన తర్వాత నా మైండ్ ఏం చేస్తుంది, ఇన్స్ట్రక్టింగ్ మై లంగ్స్ టు పంప్ ది ఎయిర్. ఏం చేస్తుంది, నా లంగ్స్ అంటే నా యొక్క శ్వాస కొంచెం గాలి పంపిస్తుంది. ఎందుకు, నేను మాట్లాడాలి కదా. గాలి ఎక్కడికి వచ్చి తగులుతుంది, వోకల్ కార్డ్స్, స్వరపేటిక. ఇందులో శబ్దం మాత్రమే పుడుతుంది, మాటలు పుట్టవు. ఆ శబ్దం నోట్లోకి వస్తుంది, నోట్లో నాలిక మాట ప్రకారం తిరుగుతుంది. కా, బా, రా, మా, లా, వా ఇవన్నీ వస్తున్నాయి, తిరుగుతూ వస్తుంది. ఇలాంటి పదాలు, ఇలాంటి అక్షరాలన్నీ పదాలుగా మారి లోపల పదం పుడుతుంది. ఎంత ఫాస్ట్ అమ్మా, చాలా ఫాస్ట్. సెకండ్లో, మిల్లీ సెకండ్లో పుడుతుంది మాటలు. ఆ మాట బయటకు వస్తుంది. అంటే ఫస్ట్ మైండ్ నుంచి గాలి బయటకు మాటగా వచ్చింది. ఈ మాట బయటకు వచ్చిన తర్వాత ఈ మాట మీద ఉండాలి మనిషి. అందుకే ఇంపార్టెంట్, మాట ఇస్తే మాట మీద ఉండాలి. అది దేంట్లోనే కావచ్చు. నేను టైంకి వస్తాను చెప్పాను, అంతే, రావాలి. ఈరోజు మీకు వస్తాను చెప్పాను, 5 minutesలో వస్తాను కూడా ఫోన్ చేశాను, మళ్ళీ మనకి మీకు పెట్టాను, ఐ విల్ రీచింగ్ 5 minutes అని నేను మాట ఇచ్చాను. ఇంతకుముందు నాకు ఫోన్ చేశారు, అమ్మ వీలు కాదని చెప్పాను. ఆ మాట అబ్బాయి దాందేముందండి వస్తాను. అప్పుడు ఏమైంది తెలుసా, ఈ మాట కాదమ్మా, మాట గాలి అవుతుంది. గాలి లోపల నుంచి ఏమొచ్చింది, గాలి, హవా వచ్చింది, హవా. ఓకే, వాడు హవాగాడు అంటారు, హైదరాబాద్ హౌలే అంటాడు. అంటే దాని అర్థం ఏంది, వాడు హవా, గాలికి వస్తుంది. గాలిగాడు, గాలి మాటలు అంటే ఏంది, మాట మీద నిలబడాలి. ఫస్ట్ మాట మీద నిలబడ మొదలు పెడితే పవర్, ఆ మనిషికి ఎనర్జీ వస్తుంది. ఓకే, మనకు తెలియకుండానే పనిచేస్తుంది అది. ఎస్, నీ చుట్టుముట్టు ఆరా ఏర్పడుతుంది, నీ చుట్టుముట్టు పవర్స్ ఏర్పడుతుంది, నీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఓ పెళ్ళికి పిలిచారనుకోండి, అబ్బాయి వస్తా అంటాడు, పోడండి. తర్వాత అతను ఆ పెళ్ళికి పిలిచిన అతను వచ్చి అడిగితే ఏమంటాడు, సారీ అంటాడు. అదే సారి ముందు చెప్పొచ్చు కదా, మాట ఇచ్చారు మీరు పెళ్ళికి వస్తానని, పోనీ మాట ఇచ్చారు, ఆ పెళ్ళికి మీరు వెళ్ళట్లేదు, ఒక 1 day ముందు తెలిసింది, 1 day ముందు ఫోన్ చేసి చెప్పండి, అన్నా నేను పెళ్ళికి వస్తాను చెప్పాను, రాలేకపోతున్నాను చెప్పు. ఇలా ఎవరు చెప్పరు, ఈ మాట ఎవరు ఊహించరు. అవును, మనం మాట్లాడుతూ కూడా ఎవరు ఊహించరు, ఇది పాసిబుల్ అంటారు. ఎస్, మాట మీద నిలబడ్డ విలువ వేరే ఉంటుంది, లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళని. లైఫ్ టైం కాదమ్మా, మాటకి ఎంత వాల్యూ వస్తుంది అంటే డబ్బు వస్తుంటుంది. ఓకే, ఎందుకంటే ఇతనితో బిజినెస్ చేయాలని అందరు ముందుకు వస్తారు, ఆయన కమిట్మెంట్ బాగుంటుంది, ఆయన కస్టమర్ సర్వీస్ బాగుంటుంది, ఆయన క్వాలిటీ బాగుంటుంది, మాట మీద ఉంటాడు. అటువంటిప్పుడు దే నీడ్ నాట్ డూ ఎనీథింగ్ అమ్మా. ఆ మాట అనేది పవిత్రమైనది, భగవంతుడు కేవలము మనిషికి మాత్రం ఇచ్చిన అద్భుతమైన అస్త్రం మాట. సూపర్. ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే ఎలా ఉండాలి, మాట మీద ఉండాలి. ఫస్ట్ మాట మీద ఉంటే మాట మంత్రం అవుతుంది, పదాలు ప్రపంచం అవుతుంది, వరల్డ్ అవుతుంది. నా వరల్డ్ ఎక్కువ ఉంటుంది, నా వర్డ్తోనే వరల్డ్ పుడుతుంది కదా, నా వరల్డ్. కాబట్టి అలా ఫస్ట్ మీరు చెప్పిన ప్రకారం తాతల ఆస్తి, ఏ ఆస్తి అన్నీ ఆరిపోతాయమ్మా. ఫస్ట్ మాట. రెండోది డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి మనిషికి పైకి రావాలంటే. క్రమశిక్షణ అనేది మాటతో పాటు అదే ఆయన ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, హెల్త్లో డిసిప్లిన్ ఉండాలి, ఫ్యామిలీ డిసిప్లిన్ ఉండాలి, సోషల్లో కూడా డిఫరెన్స్ ఉండాలి. అంటే సొసైటీలో ఈ క్రమశిక్షణ మెయింటైన్ చేయాలి. అంటే మిలిటరీలా కాదు, అట్లీస్ట్ ఈ షుడ్ టేక్ కేర్ హిజ్ హెల్త్. మనిషి ఐశ్వర్యవంతుడు ఎంతైనా ఆరోగ్యం లేకుండా ఎలా హెల్త్ చూసుకో. సో ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళాలి, అప్పుడే ఆ డిసిప్లిన్ బాగున్నప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ మాట ప్రొక్రాస్టినేషన్ అంటారు దాన్ని. మూడోది, ఫస్ట్ ఏం చెప్పాను, మాట. రెండోది డిసిప్లిన్, మూడోది ప్రొక్రాస్టినేషన్. అంతేంది, పోస్ట్ పోన్మెంట్. వీళ్ళు ఏం చేసినా రేపు చేద్దాంలే, అది తర్వాత కొందాంలే, చూద్దాంలే, ఇలా ఆ బాడీ లాంగ్వేజ్తో అంతా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు.
ఈ పోస్ట్ పోన్ చేస్తే ఎప్పుడు బాగుపడరమ్మా ఎవరు. ఓకే. మీ లైఫ్లో కూడా చూసుకోండి, ఎన్నో పోస్ట్ పోన్ చేసి లాస్ అయి ఉంటారు. అవును, చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది మళ్ళీ. అప్పుడు ఏమనుకుంటాము, తర్వాత చేసేవాడు మనోడు కాదు, ఆడు అది మనది కాదు. ఓకే, ఎంతో మంది వింటున్న వాళ్ళు మన వీడియో, ఫలానా ప్లేస్ లో ప్లాట్ కొంటే బాగుండు అనుకున్నారు, ఫలానా ప్లేస్ లో ఫ్లాట్ కొంటే బాగుండు అనుకున్నారు చూసారు కూడా పెరిగిపోయింది రేటు. అవును, ఇప్పుడు వెళ్ళామంటే మీ ఆస్తి కూడా సరిపోదు, మీకున్న సరిపోదు. పోస్ట్ పోన్ చేసి డూ ఇట్ నౌ. ఒక దగ్గర షాప్ పెట్టాలనుకున్నారు, పెట్టేసేయండి. బిజినెస్ పెట్టాలనుకున్నారు, బిజినెస్ పెట్టేసేయండి. ఎప్పుడు పోస్ట్ పోన్ చేయదు. ప్రొక్రాస్టినేషన్ ఇస్ అ డిసీజ్ జస్ట్ లైక్ ఏ క్యాన్సర్. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ ఉంది, ఫోర్త్ స్టేజ్ ట్రీట్మెంట్ ఉండదు. మన లోపల ఉన్న ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా అమలు పరచాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ నెగిటివిటీ అమ్మా, నెగిటివ్ థాట్స్. మీరు అడిగిన క్వశ్చన్కు మనిషి టాప్ రావాలంటే నెగిటివ్ థాట్స్ ఉంటుందమ్మా. ఇదేముందిలే, అంత ఇండియా ఇలాగే, హైదరాబాద్ ఇలాగే, మళ్ళీ ఎవడున్నాడు వెళ్ళిపో, ఉండి నా దేశం తిరిగితే ఏంటి. ఓకే ఓకే, డోంట్ స్టే. సొసైటీని బ్లేమ్ చేస్తూ ఉంటారు చాలా మంది. ట్రాఫిక్ ఎవరికి సెన్స్ లేదు, నీకెంత ఉంది ఫస్ట్. ఇంతే, మనకున్న పాపులేషన్ ప్రకారము, మనకున్న రోడ్ల ప్రకారము మనము ఇంత బాగా కంట్రోల్ చేస్తున్నందుకు భారతదేశానికి హ్యాట్సప్, మన అధికారులకు హ్యాట్సప్, మన పోలీస్కి హ్యాట్సప్. దట్ ఇస్ గ్రేట్ జాబ్. ఆర్డినరీ జాబ్ చేయట్లేదు వాళ్ళు, ఎక్స్ట్రాడనరీ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంది, తిట్టుకోదు, నువ్వేమైనా చెయ్యి, దానికి అవసరమైతే కారు దిగి పక్కకి వెళ్ళి ట్రాఫిక్ క్లియర్ చేయి. ఏంది తీస్తాడు, ఏంది అది సెల్ఫీ, ఇలా ఉన్నారని. అలాగా డోంట్ బ్లేమ్. నెగిటివ్ థాట్స్ వద్దు, నెగిటివ్ ఫీలింగ్స్ వద్దు, బీ పాజిటివ్. ఈ 4 మైండ్ సెట్ ఉంటే మనిషి ఎవరైనా గొప్పలు అవుతారమ్మా, ఎవరైనా గొప్పలు కావచ్చు. ఈ 4 ఏ ఒక్కటి తక్కువైనా మిగతా అన్ని మిస్టేక్స్. ఏదంటే ఇది 1+4 ఆఫర్, 1+3 ఆఫర్, 1+2 ఆఫర్. దాని ఆఫర్ ఏంది, ఒకటి ఉంటే ఇంకా రెండు వచ్చేస్తుంటాయి. ఈ 4 విషయాలు మెయింటైన్ చేస్తే 4 కాలం మీద ఈ బిజినెస్ కానీ ఏది కానీ పవర్ఫుల్ నడుస్తామా, అద్భుతంగా నడుస్తుంది. నేను బాగుండాలి రాంగ్, నాతో పాటు అందరు బాగుండాలి. నేను చెడిపోయినా అందరు బాగుండాలి రాంగ్. మళ్ళా నేను బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, నేను ఒక్కరే బాగుండాలి బాగుండదు, నాన్ సెన్స్. అప్పుడు ప్రకృతి సహకరిస్తుంది, ప్రకృతి సపోర్ట్ ఇస్తుంది. మీ దృష్టిలో దేవుడు అంటాడు, దేవుడు నేను కూడా దేవుడు అంటాను, కానీ ఈ ఎనర్జీ, చుట్టుముట్టిన ఎనర్జీ సపోర్ట్ చేస్తుంది. మేబీ అప్పుడప్పుడు టెస్టులు పెడతా ఉంటుంది, ఎగ్జామ్లు పెడతా ఉంటుంది, కానీ నో ప్రాబ్లం, తట్టుకొని ముందుకెళ్ళచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సార్ కొంతమంది ట్రై చేస్తారు, కొంతమందికి అప్లికేబుల్ అవుతుంది ఇది. ఎంత ట్రై చేసినా వాళ్ళకి సక్సెస్ అనేది రాక మేమేదో దురదృష్టవంతులము, లేకపోతే మాకు కలిసి రావట్లేదు, ఏ జన్మలో ఏదో పాపం, మనకి సెట్ కాదు, ఇలాంటి వర్డ్స్ తో చెయ్యాలని ఉన్న ఫెయిల్యూర్స్ కి భయపడి ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎట్లా చూడాలి ఫెయిల్యూర్స్ ని? మీరు అన్నమాట చెప్తాను. ఇది నా చేతిలో స్పెక్స్ ఉందమ్మా, ఇది ఈ పైకి లేపడానికి నేను ట్రై చేస్తున్నా చెప్పమ్మా. ట్రై చేస్తున్నారు ట్రై చేస్తే ఇలాగే ఉంటుంది, చేస్తే ఇలా అవుతుంది. ఓకే ఓకే. పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తారా? భోజనం చేయడానికి ట్రై చేస్తారా? భోజనం అయితే చేస్తాం. ట్రై చేస్తారా? భోజనం చేయడానికి ట్రై చేస్తారా? భోజనం చేస్తారా? డ్రైవింగ్ చేయడానికి ట్రై చేస్తారా? డ్రైవింగ్ చేస్తారా? మాట్లాడడానికి ట్రై చేస్తారా? మాట్లాడతాం. ట్రై ఇస్ నాన్ సెన్స్. ఓకే, ట్రై చేయొద్దు. యూ ఫెయిల్ చేసి ఫెయిల్గా ట్రై చేయొద్దు. ట్రై చేస్తే ఏం తెలుసా, ఇది అవుతుందో కాదో ముందే ఉంది మనసులో. అవుతుందో కాదన్నప్పుడు కాదు, అది డౌట్ లేదు, ఇక చెయ్యండి. మ్యాక్సిమం ఫెయిల్ అవుతాం అంతే. ఫెయిల్యూర్స్ ఆర్ నెక్స్ట్ స్టెప్పింగ్ స్టోన్స్. అసలు చేయకుండా ఫెయిల్ అయింది కదా, చేస్తే సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, అనుభవం వస్తుంది, ఇంకా ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. ఈ ట్రై అనే పదం మన పెద్దవాళ్ళు నేర్పించారు బాగా. ఇంకా దాని కూడా ఏం చెప్పారు, ప్రయత్నం పురుష లక్షణం అన్నారు. నాన్ సెన్స్, ఏం కాదు. ప్రయత్నం కాదు, పని చేయడం పురుష లక్షణం, పని చేయడం మనిషి లక్షణం అని చెప్పండి. పని చేయడం మనిషి లక్షణం, పురుషుడిగా స్త్రీ కాదు. ఇక్కడ పని అని వేరు, ప్రయత్నం వేరు. ప్రయత్నం చేయొద్దు, పని చేయాలి. నేను మనకి మాట్లాడడం చాలా కాంట్రవర్సీ, చాలా మందికి అర్థం కాదు. ప్రయత్నానికి పని ఒకటి అనుకుంటారు, కాదు. ప్రయత్నం వేరు, పని వేరు. పని చేయాలి, దిగాలే, పనిలో దిగాలే. ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది, లేకుంటే సక్సెస్ అవుతుంది. చేస్తే బాగుంటాం, కాదు అది. ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు చాలా మంది. దే ఆర్ ఓన్లీ ట్రయింగ్, దే ఆర్ నాట్ డూయింగ్. డూయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రయింగ్. ఆ డూయింగ్ కావాలంటే ఏం చేయాలి తెలుసమ్మా, బీయింగ్లో ఉండాలి. బీయింగ్ వేరు, డూయింగ్ వేరు, సీయింగ్ వేరు, నోయింగ్ వేరు, టాకింగ్ వేరు, లిజనింగ్ వేరు, బీయింగ్ వేరు. బీయింగ్ అంటే ఏ పని చేసినా ఆ పనిలో జీవించడం బీయింగ్ అంటారు. ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం, ఐ ఆమ్ జస్ట్ మీతో మాట్లాడుతున్నాం అంతే.
ఓకే, దాన్ని బీయింగ్ ఎలా అంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ బీయింగ్, క్యాట్ బీయింగ్ వినరా, హ్యూమన్ బీయింగ్ వినరా మీరు? హ్యూమన్ బీయింగే విన్నాము. హ్యూమన్ ఎప్పుడు బీయింగ్లో ఉండాలి. ఓకే, అంటే ఈ రోజు వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఆ క్షణాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాంట్లో జీవించాలి. 100% అవుతుంది మరి అప్పుడు 100% అవుతుంది. డ్రైవింగ్లో ఉన్నప్పుడు బీయింగ్లో ఉంటామా, డూయింగ్లో ఉంటామా? బీయింగ్లో ఉంటే అర్థమవుతుంటుంది డ్రైవింగ్. ఏదో ఉండే ఆ రోజు ఏమైంది అని ఆలోచించుకుంటే యాక్సిడెంట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా అంతే, బీయింగ్లో ఉండాలి, ఆ క్షణంలో జీవించాలి. ఆ క్షణంలో జీవించినప్పుడు ఎనీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్, 100% సక్సెస్ఫుల్. అందుకోసమే ఏదో లక్కు, ఫేటు అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మీ కృషి 99%, లక్కు 1%. అలాగే ఆలోచించాలి అయితే. అంతే, కృషి 99%. కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఓకే, కృషి ఉండాలి, కృషి ఉండాలి, పని చేయాలి, జీవించాలి, దాంట్లో ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే పని అవుతుందమ్మా. ఇంట్లో కూర్చొని చేస్తే బాగుండలే, రేపు వస్తే బాగుండలే. ఈ మధ్యలో ఒక రియల్ ఎస్టేట్ చేయడానికి ఒక మనిషి వచ్చాడు నా దగ్గరికి. సార్ నేను రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది సార్, నేను చేస్తాను సార్ అన్నారు. ఎక్సలెంట్ అండి అని చెప్పేసి ఇలా కొన్ని టిప్స్ చెప్పాను, ఇలా చేయని చెప్పాను. 10 daysకి వచ్చాడు, ఏం కావట్లేదు సార్ నీ టిప్స్ అని చెప్పాడు. ఏం చేశారన్న, ఎవరు రావట్లేదు సార్ దానికి అన్నాడు. దానికి ఎందుకు వస్తారు సార్, దగ్గర అన్ని టెక్నిక్లు ఉన్నాయి సార్, ఎవరు రావట్లేదు అంటే నేను మళ్ళీ చెప్పాను, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పాను. మళ్ళీ వెళ్ళాడు, 1 monthకి వచ్చాడు, సార్ ఎవరు రావట్లేదు సార్. ఎవరు ఎందుకు వస్తారా, ఈయన ఏమనుకుంటాడా, ఇన్ని నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంత ఇంట్లో కూర్చొని పడుకుంటే ఇంటికి వచ్చి ప్లాట్ కొంటా అనుకుంటాడ. ఎవరు రారు. యూ నీడ్ టు అడ్వర్టైజ్ యువర్ సెల్ఫ్. అవును, యూ నీడ్ టు అడ్వర్టైజ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వేందో చెప్పాలి. మనం టీవీలో చూస్తుండే ఓ గుండు బాస్ వచ్చి బంగారం మంచిదని చెప్తా ఉంటుండండి. బంగారం కూడా మంచిదని మనిషి చెప్పాల్సిందే, డబ్బులు ఊరికెళ్ళమని చెప్తా ఉంటుండండి. అంటే బంగారం కూడా మంచిదని చెప్తేనే బంగారం కొంటారు. ఓకే, భూమి మంచిదంటే భూమి కొంటారు. సాక్షాత్ భగవంతుడు కూడా ఆయన కీర్తించాలి, అంటే ఆయన గురించి చెప్పాలి మనం. అప్పుడే మనకు ఎన్నో నామాలతో ఆయన్ని పూజించాలి. మనిషికి 100 పేర్లు 1000 పేర్లు ఉన్నప్పుడు నీకేం ఉండాలి అంటే, యూ మస్ట్ అడ్వర్టైజ్, యూ మస్ట్ పబ్లిసైజ్, యూ మస్ట్. నీ లోపల ఎంత తెలివి ఉంది గొప్ప కాదు, తెలివిని బయటకు రావాలి. అందుకని ఏం చెప్తాను తెలుసా, నీ మనసులో ఉన్న ఆలోచన చంపకో. నీ మనసులో ఆలోచన చంపితే నువ్వు చంపేసుకున్నట్టే. ఏంది ఆలోచన? మనిషిని చంపినా తప్పే, మనసును చంపినా తప్పే. మనిషిని చంపితే పనిష్మెంట్ ఉంటుంది, 14 ఏళ్ళలో ఉరి శిక్షణ. మనిషిని చంపితే 14 ఏళ్ళ శిక్షణ, ఉరి శిక్షణ ఉంటుంది. మనసును చంపితే రోజు చంపుకున్నట్టే, నీకు కూడా శిక్ష ఉంటుంది. ఎందుకో మనసును చంపినా నీకు పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ పేరే పేదరికం. ఓ సూపర్. మనసును చంపుకొని బతికితే పేదరికం. మనసు నుంచి బయటకు రావాలి. మేక్ ఇట్ పాసిబుల్, ఇంప్లిమెంట్, experiment. Don't go it. Don't try. Do it. Okay. Yes. Super, sir. Thank you so much. Good luck. All the best.